రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఖాళీ స్థలాలు ఉన్నవారు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలని పోచారం సూచించారు. జాబితాలో పేర్లు లేని వారందరి దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాన్సువాడలో 2016-17లో ఓటర్ ఐడి కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లు మంజూరు చేయడం కుదరదన్నారు. అర్హులందరి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. జరుగుతుందంటే మొదటి అంశం రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వారి దరఖాస్తు తీసుకోవడం, ఉన్నవారికి ఉన్నాయి, లేని వారి దగ్గర దరఖాస్తు తీసుకోవడం, వారికి పంపించేయడం. ఎందుకంటే ఇది గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు రావాలని మనందరం కోరుకున్నాం. కానీ గతంలో వివిధ కారణాల వల్ల అవన్నీ పెండింగ్ ఉన్నాయి, ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం సంవత్సరం కింద ఏర్పడినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త రేషన్ కార్డ్స్ మీ దరఖాస్తులను పరిశీలించి దానికి అనుగుణంగా రేషన్ కార్డులను అధికారికంగా 26 తారీఖు నుంచి పంపించేయడం జరుగుతుంది. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఏది కావాలో ఒకవేళ పేరు తప్పితే మళ్ళీ అప్లికేషన్ ఇచ్చుకొని, ఒక్కసారి తప్పితే 10 సార్లు ఇచ్చుకొని, దీని నిరంతరం ప్రక్రియ ఇది. అక్కడ మన మున్సిపాలిటీలో కౌంటర్ ఓపెన్ చేస్తారు. పొద్దున 10 గంటల నుంచి 4 గంటల దాకా నిరంతరం ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ అలోన్ చేసిండ్రు. ఏదో కొన్ని కార్డు ఇచ్చి చేతులు దొరుకునేది లేదు. చాలా మందికి ఇద్దరు ముగ్గురు 10 సంవత్సరాల నుంచి కార్డు రాలేదు. ఇంకా ఇల్లు కూడా చాలా మందికి అవసరాలు ఉన్నాయి. ఆ ఇల్లు కూడా ఇవ్వడం కోసం మరి అన్ని కూడా కార్యక్రమాలు చేయడం కోసం మరి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూసి ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, మీరు ఏది కావాలో ఒకవేళ పేరు తప్పితే మళ్ళీ అప్లికేషన్ ఇచ్చుకొని, ఒక్కసారి తప్పితే 10 సార్లు ఇచ్చుకొని, దీని నిరంతరం ప్రక్రియ ఇది. అక్కడ మన మున్సిపాలిటీలో కౌంటర్ ఓపెన్ చేస్తారు. పొద్దున 10 గంటల నుంచి 4 గంటల దాకా నిరంతరం ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ అలోన్ చేసిండ్రు. ఏదో కొన్ని కార్డు ఇచ్చి